అరే మీరు ఆంధ్రప్రదేశ్లో పొత్తుండి మీ రాజకీయంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పొత్తున్న రాష్ట్రంలో కూడా ఇలా 4% రిజర్వేషన్ అమలు అవుతోంది. మీరు దాన్ని తీసేయగలిగే దమ్ముందా? ఆంధ్రప్రదేశ్ లో మీరు అలయన్స్ పార్ట్నర్ మీరు. అరే రంజాన్కు సెలవు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ లో జీవిస్తే తెలంగాణలో జీవిస్తే బండి సంజయ్ రాజకీయం మాట్లాడతాడు. చెల్లని ఓట్లంతా మెజార్టీ రాని ఎమ్మెల్సీ ఓడిపోతే రంజాన్ గిఫ్ట్ అంటాడు. ఏం మాట్లాడతారు? ఇవాళ ఒకటే మాట అడుగుతున్నాం. నరేంద్ర మోడీ గారి స్పీచ్ ఉంది. ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్ననాడు 70 ముస్లిం మైనార్టీలకు ఏబీసీ రిజర్వేషన్ ఇచ్చినా నేను బయట చెప్పుకోలేదు. ప్రెస్ కాన్ఫరెన్స్ మార్పింగ్ కాదు వీడియో, ఏది వాడలేదు. ఇది నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి వీడియో. ఇది మీకు ప్రెస్ మీ అందరి వాట్సాప్ గ్రూప్ లో పెడితే చూడండి ఒక్కసారి. అరే ప్రైమ్ మినిస్టర్ మాట్లాడిండు. जो मैं था गुजरात में, సో ఇట్స్ క్లియర్. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు 70 ముస్లిం వర్గాలను ఓబీసీలో జాయిన్ చేసిన నేను చెప్పుకోవాలి ప్రెస్ కో చెప్తున్నాడు. నేనున్నాడు అంటే ప్రధానమంత్రి ఐసీలో చెప్తా ఉన్నాడు. దీనికి చెప్పాలి బండి సంజయ్ గారు జవాబు. ఇవాళ ఏ రాష్ట్రంలో లేవండి ముస్లిం? ఢిల్లీలో లేవా? ఇలా ఢిల్లీలో బీజేపీ వచ్చింది రద్దు చేసే టైం ఉందా? బొంబాయి మహారాష్ట్రలో లేవా? వాళ్ళ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేవని అడుగుతా ఉన్నాం. ఇలా అసలు వీళ్ళకు కనీస జ్ఞానం ఉంటే తెలంగాణలో గ్రామాల్లో పుట్టినోడు తిరిగినోడు ఎవడైనా దూదేకులోళ్ళు ఇతర ముస్లిం వర్గాలు బీసీల నుంచి ఇవాళ కొత్తగా వచ్చినాయా? మీరు అడుగుతాను ఒక చిన్న విచిత్రమైన ప్రశ్న. బండి సంజయ్ గారు అడిగితే 10% వాళ్ళకి పోతాయని మా గౌరవ శిరీష్ గారు అడుగుతారు. 42% రిజర్వేషన్ వస్తే ఏబిసిడిజి కేటగిరీ ఉంది. ఎవరి పాపులేషన్ ప్రకారంగా క్యాస్ట్ వైజ్ డివైడ్ అవుతాయి.